ఎవరు చేస్తారు వాళ్ళు గురువు గారి కంటే శిష్యుడే గురువు గారికి ఉపకారం చేసిన వాడు అన్నాడు. పృచ్చక ప్రథమోపచారక భరద్వాజ సంహిత. అడిగేవారే ఉపకారం చేసిన వాడు. అయ్యా మాకు మీరు తిరుగుబావు చెప్పండి ఇలా గారు అడిగారు కదా. అప్పటిదాకా మనం తిరుగుబాబు ఎక్కడుంది, ఎక్కడో పెట్టాం అడిగారు. అంత మనకేం పని. పొద్దున స్నానము లేదా సంధ్యావందనము అధ్యక్ష రాసుకున్నాం, చదువుకోవడం సినిమాలకో టీకాలకో పోతారు. అయ్యా రేపటి తిరుగుబాబు చెప్పండి. చెప్తానమ్మా. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ బుక్ తీయాలి, దాంట్లో ముందు రూపాయలు పెళ్లి తీయాలి. ఇప్పుడు ఈ మరి తిరుగుబాబు చదువుకోవాలనే ఉపకారం ఎవరు చేసినట్టు అడిగినాడు కదా. అవునండి. అలాగే గురువు గారికి అయ్యా గురువు గారు పలానా విషయం మాకు చెప్పండి, భారతం చెప్పండి. కొద్దిగా ఇప్పుడు చూస్తుంటే కావచ్చు, విన్నవాడికి ఒకటే తెలుస్తుంది, చెప్పేవాడికి 100 విషయాలు తెలుసుంటే కానీ ఒక విషయం చెప్పలేదు. దాంట్లో నిండా నీళ్లు ఉంటే నల్లా చెప్తే మనకు పడతాయి నీళ్లు, అక్కడే లేకుంటే రావు. ఇక్కడ పొదులు ఇది ఛాన్స్ హెడ్ ఛాన్స్ కదా. ఏం చెప్తాం? ఓవర్ హెడ్ అంటే అంటారు కానీ కరెక్ట్, ఈ ఓవర్ హెడే కదా. ఈ ఛాన్స్ లో నీళ్లు ఉంటే ఈ నల్లా నుంచి నీళ్లు వస్తాయి. ఇక్కడ లేదు నీళ్లు ఇంకే వస్తుంది. అలాంటి ఉపకారం చేసింది శిష్యుడే అని శిష్యుల మీద పరమవాత్సల్యంతో పూజించేటువంటి గురువు గారి స్వరూపాన్ని నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం. ఇక ఈరోజు మనకు ధర్మశాస్త్రం ఉంది. మొదలు చెప్పుకున్నాం కదా, నియమాలు పాటించాలి, నియమాలను ఆచరించాలి. ఎలాంటి వాడైనా వ్రతాన్ని ఆచరించాలి, భగవతత్వాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి వాడు కూడా ఇలాంటి వారికి ఉండవలసిన ప్రధాన గుణం ఒకటి ఉంది. ఏమిటది? అసూయ లేకుండా ఉండాలి. ఇదంతుతే పరమం తత్వం ప్రవక్ష్యామి అనసూయవే. కృష్ణ పరమాత్మే నీకు తత్వాన్ని చెప్తాను అర్జున, ఎందుకో నీకు అసూయ లేదు కాబట్టి. భగవత్ తత్వం ఎవరికి చెప్పాలి? అసూయ లేని వారికి చెప్పాలి. అసూయ అంటే ఏంటి? గుడేటు దోషారోపణం అసూయ. మనలో ఉండే మంచి గుణాలలో చెడు ఆరోపించడం. ఫలానా పిల్లవాడు రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటల గుడికి వస్తాడండి, దర్శనం చేస్తాడు, దర్శనం చేసుకుంటాడు, ఎవరైనా చెప్తే వింటాడు, సదాశీలం తీసుకుంటాడు. అబ్బా ఎంత పుణ్యాత్ముడో అని పొరపాటు ఎవడైనా అంటే అత్యా పుణ్యమా మరేమన్నా వారికి ఇంట్లో పని లేదు, కూడుకోవడానికి వస్తున్నాడు. ఎదుటి వారిలో ఉన్న మంచితనాన్ని ఏమాత్రం అంగీకరించే హృదయం లేక ఆ మంచిలో కూడా చెడును చూడటం, చెప్పడాన్ని అసూయ అంటారు. అది ఉన్నవాడు ఈ వ్రతం చేయడానికి పనికిరాడు. తెల్లవాడు రామ లేవాలి, వాడు రోజారామని వేస్తున్నాడు, పక్కవాడు లేవాడు, ఆ పక్కవాడు వేస్తున్నాడు. ఆ పక్కవాడు ఈ లేవని వాడిని పొద్దుపోయినాక చూసి ఏదో కదా నీకు ఆ పక్కవాడు వేస్తున్నాడు లేదా, నీ పక్కవాడే, నీలాంటి వాడే, నీకంటే కాస్త వృద్ధుడే, నువ్వెందుకు లేవలేవుగా. అయ్యో చదవదా నీకు? ఆయన లేచేది మాట్లాడుకోవడం కాదు, ఆయనకు బీపీ ఎక్కువ, నిద్ర పట్టదు, అందుకు కూర్చుంటాడు. ఏమన్నామండి? అద్వైత మాటకంతా మనకి పూజలు ఉంటుంది, వారికి ఉపదానం ఒప్పుకుంటా. ఇలా ఉన్నవాడు భగవత్ సేవకు పనికిరాడు. దోష బోధ్యత కావాలి. ఎదుటివాడు చేసిన తప్పును ఒప్పుగా చూడగలిగిన వాడు బుద్ధిమంతుడు. రాష్ట్ర స్త్రీలు అంతగా మాటలంటే సీతమ్మను కర్మం చంపుతాను వాడు నాకే అంటే కాదు మాట విన్నవాడు భక్తులు రావాడు, కర్మం ఆచరించాడు, చంపుతారటరా అని. తనను అంత బాధించినా వాడు ఉత్తములని వాడు గుడి చేశారే. వాడు రాను రావడు, వాడు చెప్పే వాడు విన్నాడు, వాడు గుడి వాడు చెప్పాడు. తప్పేంటి?
ఆ గుణం కావాలి. నిజముగా తప్పు చేసినా దాన్ని ఒప్పుగా చూపగలిగాలి. ఓ కవి ఉన్నాడు, వినుంటారు మీరు, ఎవరైనా పెద్ద కవి కాళిదాసు, మహానుభావుడు, తెలుసు కదా. పురా కవీనాం గణనా ప్రసంగి కనిష్ఠికా నిశ్చిత కాళిదాస. ఓ కవి చమత్కారంగా మనకు ఇదే వేదం కనిష్ఠిక అంటాం, ఇదే వేరు అనామిక అంటాం. ఇదే పేరే అనామిక. ఏదో మధ్యమ సత్యని అంగుష్టం పేరున్నాయి. అన్ని పేర్లు బాగానే ఉన్నాయి, కానీ దీనికి అనామిక అన్న పేరు ఎందుకు వచ్చిందో నేను చెప్తాను వినమన్నాడు గోపాడు. అయ్యా పెద్దవాడు ఈ పేరు బాగుంటుంది, అయ్యా చెప్పండి. ఏం లేదు, పాత రోజుల్లో మహాకవులు ఎక్కడున్నారు లెక్క పెడదాం. గొప్ప కవులు, మంచి కవులు, మహాకవులు చెప్పండి. అయ్యా ఒకటి కాళిదాసు వచ్చేసి ఏదైతే రెండో వాడేవాడు ఎవరు లేదు. ఈ ఏడు పేరే కూడా అనామికని ఏమంటాం, పేరు వేరు. వీడు కాళిదాసు అండి, వీడు ఎవరైనా సరే వాళ్ళు మరి ఏం చేద్దాం అంటే పేరు లేదండి, పరిచయం లేదు, అందుకని అనామిక ఏం లేదు. గురువు బాగా చెప్తారు చూడటానికి. అంత పెద్ద కాళిదాసు కూడా పరమ దయాలు. ఓ అక్షరాలు రాని ఒక పరమ మొద్దు బ్రాహ్మణుడే ఓ చాలా చూపిస్తున్నాడు, ఎవరిని అడిగి అమ్ముకున్నాడు. వచ్చి అయ్యా కాళిదాసు గారు, నేను పేదవాడిని, సంతానం ఎక్కువ ఉంది, ఆస్తి లేదు, కాస్త మహారాజు గారి ఆధారం చూపించేదో ఇంకా దానికి వచ్చి 4 రోజులు బతుకుతాను, దయచూడండి. అలానే చేస్తాను బాబు, మరి నీకేమైనా శ్లోకం వస్తా? శ్లోకమా? ఆ శ్లోకం అంటారు నాకు. శ్లోకం అంటే లోకం అంటాను, శ్లోకం అంటాను, నా శ్లోకం అని చెప్తాను. మరి ఎలా బాబు ఏం రాకుంటే రాజుగారు ఊరుకుంటే చెప్పొద్దు రాజుగారికి. సరేలే, నేను ఒక మాట రాసిస్తాను, దాన్ని బట్టి పెట్టు. వాటి రాసిస్తాను కాగితం మీద, నోడికి నేను ఊ అన్నప్పుడు అది నేను చూసుకుంటాను. అయ్యా నీ పుణ్యం రాసిస్తాడు. త్రిపీడ పరిహారోస్తు. ఏమర్థం? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది జరిగిపోయేది జరిగిపోవాలని అర్థం. చదువుకోవాలి, పట్టిపోయి వచ్చిందని అన్నాడు. ఓ రోజు ముందే రాజుగారు మా గురువు గారు వచ్చారు కాదు, మాటే కదా. ఈ గురువు గారా? అవునండి, మా గురువు గారు మహానుభావులు హిమాలయాల నుంచి వచ్చారు, వారు మౌనం స్థితిలో ఉన్నారు, ఏం మాట్లాడారు, వారికి ఎంతో దయగలిగితే ఒక మాట అంటారు. వారు మాట అన్నాడంటే అన్ని అందులో ఉంటాయి, అంత లోతుగా అంటారు వారు, మనకు అర్థం కాదు. అంత గొప్ప అలా మాది మీరు వచ్చారా, నీ అదృష్టవంతునైనా కాళిదాసు తీసుకురావే గురువు గారిని. ఇవాళ కాదు, రేపు ఇవాళ మొత్తం అనుష్ఠానం. రేపు పొద్దున కళ్ళు తెలిస్తే రేపు చిన్న పని చేస్తాను, వచ్చి తీసుకొస్తాను, మీ మాత్రం రెడీగా ఉండండి. ఆయన రెడీగా ఉంటాం, మనకే తెలుసు. అంత ఆయన ఎందుకంటే ఈ జాగ్రత్త పరువు దగ్గర బాబు, నోడు మాత్రం ఇవ్వరు, నేను చెప్పినప్పుడు ఇవ్వు. సరే మీరు ఏదో అంటున్నారా, బడ్జెట్ పెట్టారు, అక్కడికి వెళ్ళారు, అయిపోయింది. సభలో కూర్చున్నారు, ఇంట్లో మాట్లాడుతుంటే అందరూ ఆర్డర్ వచ్చారు, దండం పెడుతున్నారు అంతే. నోరు మాట్లాడాలి. ఒక రాజుగారి అమ్మాయి వచ్చింది, కూతురు కొత్తగా పెట్టి దండం పెట్టింది. అదే రాజుగారి కూతురు కాబట్టి కూతురు జీవిస్తే రాజుగారికి ఆనందంగా అనేసి అన్నాడు కలిసి. అంటే అభివృద్ధిలో బాగుంది. వాడి కంగారులో త్రిపీడాస్తు అధికారం పోయింది. ఎక్కడో త్రిపీడాస్తు అంటే రాజుగారికి ఒళ్ళు పడదని. ఏమయ్యా కాళిదాసు, నీ గురువు అన్నావు, మా పిల్ల నిన్నగా మన పెళ్లి చేస్తుంది, దండం పెట్టి త్రిపీడాస్తు అంటే ఏమిటది? ఏ గురువు? రాజుగారు నేనేం చెప్పాను? మా గురువుగారు మాట్లాడరు, మాట్లాడితే లోతుగా అర్థం ఉంటుంది. మనకి అర్థం కాదు వారి ఆశీర్వచనం. నేను చెప్తాను వినండి. 3
పీడలు ఉండాలి. భోజనే బంధు పీడాచ, భర్తృపీడాచ చేయని. ఆయాతయామే అతిథి పీడాచ, ఈ పీడాస్తు తినేది. మీ అమ్మాయి భోజనం చేద్దామని కూర్చునే లోపు బంధువులు వస్తారు. నిన్న అమ్మవారే పోయి వాళ్ళ వండి పెట్టి వాళ్ళ పుస్తాను తినాలి. నిత్యం భోజనంలో ఆమెకు బంధు పీడ ఉండాలి. ఏదన్నా బయటికి పోదామని బయలుదేరపోతే అతిథులు వస్తారు. ప్రయాణంలో అతిథి పీడ ఉండాలి. కాస్త అలసిపోయాం పడుకుందాం అని చేయజేరగానే భర్త పక్కన రెడీ నేనున్నానంటాడు. శయనంలో బంధు పీడ, ప్రయాణంలో అతిథి పీడ, భోజనంలో బంధు పీడ, ఈ 3 పీడలు ఉండాలన్నాడండి. తప్పండి, ఎంత గొప్పవరం అండి. నిరంతరం అన్నదానం భర్తకు ప్రీతిని కలిగించేది, అర్జులకు అత్యాగతులకు ఆదరించే గుణము, బంధువులకు భోజనం పెట్టే గుణము, అంత ఉత్తమురాలు కావాలని మా గురువు గారి అభిప్రాయం అండి. మీకు అర్థం కాదు, గురువు గారు అంటే ఎంత గొప్పవారు. దీన్ని అంటారు గొప్పతనానికి సాధ్యం. మరి ఇంత గొప్పవాడు వాడికి ఎందుకు సహాయం చేశారు? గొప్పతనము తక్కువ వారిని గొప్పవారిని చేసినప్పుడే, మీరు గొప్పవారిని చెప్పినప్పుడు కాదు. అదే అయ్యము పిచ్చయం ఆందనయం కైగాటి ఉరిమాలిని అని చెప్పుకున్నానే. అదే స్థితిలో ఇక్కడ వ్రతం ఆచరించేటువంటి మహానుభావులు తాము ఇలాంటి ఉత్తమ వ్రతాన్ని ఆచరించడానికి సాయం చేసిన వారందరికీ మేలు జరగాలి అని కోరాలి. ఎవరు పోతే మాకేం, మా పని నేను చేస్తాను కాదు. ఇంతకాలం కృష్ణుడికి దూరంగా ఉన్నాను, ఇవాళ కృష్ణుడితో కలిసి వ్రతం ఆచరించే అదృష్టం కలిగింది. ఇలాంటి అదృష్టాన్ని కలిగించిన మహానుభావులకు వారు కోరిన వర్షము పాడి పంట బాగుండాలని ఈనాటి పాత్రలో చెప్తారు. పాత్రాన్ని అనుసంధానం చేస్తాం. ஓங்கி உலகடந்த உத்தமன் பேர் பாடி நான்கள் நம்பாவை குச்சாத்தி நீராடினார் தீங்கினால் எல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கி பெரும் ஜன்னலூடு பெயர்கள ஓங்குவரை கோயில் பொறிவண்டு கனப்படுப்பான் தேங்காதே புக்கிருந்து தீர்த்த முலபத்தி வாங்க குடந்திரைக்கும் பள்ளல் பெரும் பதுக்கள் நீங்காத செல்வம் நிறைந்தே ஒரும்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஓங்கி ఉలగు అలంద ఉత్తమన్ పేరు పాడి. ఓంగి అంటే పెరిగి, ఉలగు లోకములను, అలంద కొలిచిన, ఉత్తమన్ ఉత్తముని యొక్క పేరు నామమును పాడి కీర్తించి, నాంగల్ మేము, నం మా యొక్క బావైకు వ్రతమును ఆచరించి శాస్తి నీరాడినార్. శాస్త్ర చేసి అంటే ముగించి స్నానం చేస్తే తీంగు ఇన్ని నాడెల్లాం, నాడెల్లాం లోకమంతా తీంగు కీడు బాధలు ఇన్ని తొలగిపోయి, తింగల్ నెలకు ముమ్మారు 3 సార్లు పెయిలు వర్షించి, ఓంకి పెరుం చెన్నలుడు బాగా పెరిగి పెద్దలైన ఎర్రని వరి పైరు, వాటి మధ్యన కయ్యలు ఊగడా, చేపలు గంతులేస్తూ ఉండగా, పూంగువై కోలిల్ పొలి కొండు కనపడు ఉప్ప, నీటి మధ్యలో ఉన్న పద్మముల మధ్యలో పడుకొని ఉన్నటువంటి పొలి తుమ్మెదలు కనపడుప్ప, కన్నులు మూసి నిద్రిస్తుంటే తేంగాదే సందేహించకుండా కుక్కి ప్రవేశించి ఇరుందు కూర్చొని తీర్థం బాగా పరిచినటువంటి మూలై చిరములు తనుకట్టు అంటామే గట్టిగా పట్టుకొని లాగితే అందులో
స్రవిస్తూ వాంగ కుడం నిరైக்கும் కుండలు నింపేటువంటి వళ్ళల్ పెద్ద ఉదారమైన పెరు పెద్ద పశుకల్ పశువులు నీంగాద స్థిరమైన సెల్వం సంపద నిరైందు నిండుగా ఉండుగక. బాగా పెరిగి పరమాత్మ మూడు లోకములను కొలిచి ఓంకి ఉలగు అడంద బాగా పెరిగి ఉత్తమ లోకములను మూడు లోకములను గెలిచిన పరమాత్మ యొక్క నామాన్ని పాడి మేము మా వ్రతాన్ని ముగించుకుంటే ఇంత గొప్ప వ్రతం చేసినటువంటి మాకు సహకరించిన వారందరికీ తీంగింది నాడెల్లా. ఒక్క ఊరు కాదు, ఒక్క వేపల్లె కాదు, ఒక్క బృందావనం కాదు, ఒక్క మధురానగరం కాదు, లోకమంతా అన్ని బాధలు తొలగి నెలకు 3 వానలు కురిసి నీరు సమృద్ధిగా ఉండి సమృద్ధిగా ఉన్న నీటిలో పైరు ఏపుగా పెరిగిన పైరు మధ్యన పరిచిన చేప పిల్లలు గంతులేస్తూ ఉంటే పైరు మధ్యన నీటిలో పద్మములు తామర అంటాం కదా, అది వికసిస్తే అందులో ఉన్నటువంటి తుమ్మెదలు మకరందాన్ని ఆస్వాదించి మత్తుతో జల తరంగములు పద్మములు ఊపుతుంటే ఊయల ఊపినట్టుగా హాయిగా నిద్రపోతూ ఉండాలి. గోశాలలోకి ధైర్యంగా ప్రవేశించి స్థిరంగా కూర్చొని గోవుల యొక్క పొదుగు మనం స్థిరము అంటామే ఆ తనుకట్టును పట్టుకొని పాలు పిండుతుంటే కుండలు నిండేలా పాలించే ఉదారమైన పెద్ద పశువులు. అన్ని సంపదలు స్థిరంగా ఉండాలి అంటే పాడి బాగుండాలి, పంట బాగుండాలి. వాళ్ళెవరో మరి గొల్లవాడు కదా, ఏం కావాలి ఉండదు, ఆవులు పాడియాలి, గేదెలు పాడియాలి. మరి అలాంటి ఆవులు గేదెలు తినడానికి పచ్చిక కావాలి, మరి వాటిని కాపాడే యాదవులకు భోజనము కావాలి, పంట కావాలి, పైరు కావాలి, పాడి కావాలి. ఇలాంటివన్నీ వర్షంతో వస్తాయి. ఆ వర్షం మా నోముతో రావాలి. మేము నోము చేస్తున్నాము, కృష్ణ పరమాత్మతో కలిసి మేము వ్రతం ఆచరిస్తున్నాము కాదు, మాతో రేపల్లె వాసులందరూ వ్రతం చేయిస్తున్నారు. దేనికోసం? కరువు పోయి వర్షం కోసం. మరి ఇంత ఉపకారం చేసిన రేపల్లె వాసులకు లోకానికి మేలు జరుగుతూ బాగా వర్తించాలి. జల సమృద్ధి, స్థల సమృద్ధి, ధాన్య సమృద్ధి, ధన సమృద్ధి, గో సమృద్ధి, క్షీర సమృద్ధి అన్ని సమృద్ధిగా కలిగాయి. నేను బాగుండటం కాదు, లోకమంతా బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మన వైదిక ఆశీర్వచనం ఏమిటి? ఎంత విచార హృదయం! ఏమంటాడు? సర్వే నచ్చుచినస్తంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ శుభములే కలగాలి, ఏ ఒక్కడూ దుఃఖించకూడదు. లోక కళ్యాణం, జగత్ కళ్యాణం కావాలి. అందరూ బాగుంటేనే అందులో ఉన్న మనం బాగుంటాం. నేనొక్కడిని బాగుండాలి, అందరూ అంటే అవుతుందండి. పక్క ఇల్లు అంటుకుంటే నాకేమిటి అంటే ఆ పక్కన ఎవరిస్తుంది? కాస్త గాలి వీస్తే ఏమవుతుంది? ఇది ఈ పాత్రం యొక్క భావం. ఇందులో ఒక సాంప్రదాయమైనటువంటి రహస్యార్థం ఇందులో ఉంది. ఒక సాంప్రదాయం, రహస్య సాంప్రదాయం లేదా సాంప్రదాయ రహస్యం. భగవంతుడిని
ప్రార్థించడానికి భగవతత్వాన్ని చెప్పడానికి కూడా ఒక విధానం ఉంది, ఒక సాంప్రదాయం. మన ఇష్టం చెప్తాను ఒప్పుకో, చెప్పకూడదు. భగవతత్వాన్ని వివరించడానికి ఒక విధానం ఏమిటి? నారాయణ నామాన్ని మనం పలికితే కవిత్వంలో పాటలు అర్థం పద్యాలు అర్థం కదా. నారాయణ అని నా నోటితో ఆ పేరు అంటే తరువాతి పద్యంలో తరువాతి భాగంలో దాని అర్థాన్ని చెప్పాలి. లేదు మొదటి అర్థాన్ని చెప్పామనుకోండి, తరువాత నారాయణ అన్నారు. ఇవి రెండు అవినాభూతములు, విడిదీసి ఉండవు. కేవలం పేరు కానీ కేవలం అర్థం కానీ చెప్పకూడదు. ఒక నియమం. ఈ నియమాన్ని అందరూ ఆండాడమ్మ కూడా ఆ నియమాన్ని పాటించారు. మొదటి పాఠంలో నారాయణనే నమస్తే పరై తరువాన్ అని నారాయణ నామాన్ని ఉచ్చరించారు. తర్వాత ఏం చెప్పాలి? అర్థం చెప్పకుంటే సరిగ్గా కాదు. తరువాతి పాత్రలో క్షీరసాగర ఛాయి పై ఎత్తు ఇన్న పరమన్ అడిపాడి. నారాయణుడు పరతత్వమైతే రెండవది చెప్పుదాం. క్షీరసాగర ఛాయి దాన్ని వ్యూహము అంటాం. పర వ్యూహ విభవ కదా. కొంత పరముని చెప్పారు, రెండో పాత్రలో వ్యూహముని చెప్పారు. ఈరోజు మూడో పాత్రలో వామనావతారాన్ని విభవమును చెప్పుతున్నారు. రేపు అంతర్యాన్ని చెప్తారు. మేఘాధిపతి వలస తప్పదు. అందులో ఆ వలస ఉందని తెలుసుకోవడం మన ప్రయత్నం, తెలపడానికి గురువు గారి పని. ఇది ఒకటైతే నారాయణ శబ్దానికి 6 అర్థాలు ఉన్నాయి. కానీ ఇంకా చాలా ఉన్నాయి, అవి మనం వద్దనుకోండి. మామూలుగా మనం ఎక్కడ నారాయణ అన్న నారాయణం అయనం నారాహ అయనం. నారములకు ఆధారము, నారముడు ఆధారముగా కలవాడు. ఇద్దరు ఏమిటి నారములు? చాలా మంది ఆపో నారాయణి ప్రోక్త ఆపో వైనరతో అందత్యాయనం ప్రోక్త తస్మాన్ నారాయణ అని స్మృతి చెప్పింది. నారములంటే జలములు అని. జలములు మాత్రమే కాదు, నారములు అంటే నిత్య పదార్థము. నశించనివన్నీ నారములు, వాటికి ఆధారమైన వాడు నారాయణ. నశించనివన్నీ ఏంటి? ఎన్నున్నాయండి అంటే అన్నీ నశించని అన్నాడు. అన్నే అదేంటి? ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు ఉన్నాయి కదా, ఇవన్నీ నిత్యములే. అలాగే చెట్లు, గుట్టలు, నదులు, మనము కూడా నిత్యం. మనం నిత్యములా? చెట్లు నిత్యాలా? గుట్టలు నిత్యములా? నశించేవి కావా? నశించేవి నిత్యములా? నిత్యములే. ఇదే పాడండి. నిత్యం అంటే నశించలేదు కదా అని ఇంకోటి చెప్పాడు. నశించలేదా? నిత్యత్వం అనేది 2 రకాలుగా ఉంటుంది. స్వరూపత నిత్యత్వం అని, ప్రవాహత నిత్యత్వం. ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు ఇవన్నీ స్వరూపంగా నిత్యములు. మనం ఒక రంజగిరి వెళ్ళాం. నది జలం ప్రవహిస్తూ ఉంది. ఆ ఒడ్డున కూర్చున్నాం. మనం 2 గంటలు 3 గంటలు కూర్చున్నాం. మనం కూర్చున్నంతసేపు నీరు ఉందా లేదా? అక్కడ ఉంది కదా. నీరు ఇచ్చే కదా. కానీ ఒకే నీరు ఉందా? మనం పోయి కూర్చున్నప్పుడు ఏ నీరు ఉందో అదే నీరు లేచినప్పుడు కూడా ఉందా? ఒప్పుకుంటారా? ఉండదు. ప్రవహిస్తుంది. ప్రవాహం అంటే పాత నీరు పోతుంటుంది,
కొత్త నీరు వస్తుంది. నీరు మాత్రం ఉంటుందండి. అసలు నీరు లేకుండా లేదు. ఇప్పుడు నీరు ఉండడం నిజమే కదా. అలాగే మనకు కూడా పోతుంటాం, వస్తుంటాం, పోతుంటాం, వస్తుంటాం, ఎప్పుడు ఉంటాం. పునరపి మనం ఎప్పుడు జ్ఞాపకం కదా. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జనని జనం. పుడుతుంటాం, చదువుతుంటాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ ఎప్పుడు చక్రం జరుగుతూనే ఉంటుంది. గమనించే కదా. ఇది ప్రవాహం. ఇలా సకల విధ నిత్య పదార్థములకు ఎవరు ఆధారమో వాడు నారాయణ. అలాగే సకల పదార్థములందు ఎవరు వ్యాపించి ఉన్నారో వాడు నారాయణ. సకల పదార్థములు ఎవరి యందు ఉన్నాయో వాడు నారాయణ. పదార్థములలో తానుండాలి, తనలో పదార్థములు అంటే సర్వవ్యాపకత్వం ఉండాలి. చిన్నామ నారాయణత్వం, సకల వ్యాపకత్వం నారాయణత్వం. అంతటా వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు. మరి వామనావతారం ఏం చెప్తున్నది? అన్ని లోకాలు నావేరా. ఏం చేసినట్టే సర్వలోక వ్యాపకత్వం చెప్పడం లేదని నారాయణ వామనావతారం అందుకు అవతారం చేస్తుంది. నారాయణ శబ్దార్థాన్ని వివరించడానికి వామనావతారాన్ని ఆండాడలో తీసుకుంది. అంతేకాదు పరమాత్మకు ప్రధానమైన గుణాలు 6. ఏంటిది? సౌశీల్యము, సౌలభ్యము, వాత్సల్యం. పోయి చెప్తున్నాను. వాత్సల్యము, సౌలభ్యము, సౌశీల్యం. శ్రీమన్నారాయణుడు అనంతకోటి బ్రహ్మాండములకు నాయకుడు, సంతుడు. అందరినీ కాపాడేవాడు, సంతుడు. అందరికీ కనపడతాడా? నో. పిలిస్తే పలుకుతాడా? లేదు. పోటీ దొరుకుతాడా? లేదు. మనం పోగలమా? లేదు. మరి కదా బాబోయ్, అంత పెద్దవాడు ఎక్కడా, మనం ఎక్కడా? మనం పోయి ఆయన చూస్తామా? దొరకడు, వీడు మన కడుపు ఏం చేస్తాం? అనుకోకండిరా బాబు, మీరు పోవడం కాదు, అంత పెద్దవాడే మీ దగ్గర. మీ అందరి గుండెలో ఉన్నాడు, అందరి అడిగా. మీరు ఏ శరీరాన్ని చూచగా తీసుకుంటున్నారో, ఇంటి మీద ఏదైనా మనం రోజు పొద్దున ఏం చేస్తాం? పర్ఫ్యూములు, ఇంకేమో ఫ్యూములు, అత్తలు, పన్నీళ్లు, సునోలు, కోడళ్ళు, ఏమో పూస్తారు కదా. ఏవో క్రీములు ఇంత బాగా పూసి వేసి వేసి రాజీ రాజీ చర్మం కనపడైపోతుంది. రాజ్యం కనపడుతుంది, ఇంకేం కనపడదు కదా. ఇంత చేసి మనం నా శరీరం, నేనంతం, నా అంతం, నా అంతం అని తెగముడుస్తున్న వాళ్ళు కాస్త ఒక గాజు పెంకో ఏదో ఏమో రాసుకోలిపోయింది అనుకోండి, కొంచెం చర్మం పైకి వేసింది అనుకోండి, నీ పౌడరును ఏమైనట్టు ఏమంటా? అబ్బో నీ తెలియదు బాబు, నీ చర్మం ఇప్పటిదాకా పూయలేదు, అదే చదువుకోతావు. నీవు చూసదర్శించుకునేటువంటి ఈ రక్త మాంస లోప మధ్య స్నాయు అస్థి రూపమైనటువంటి సప్తధాతులు ఉన్నటువంటి నీ శరీరంలోకి తాను కూర్చుంటున్నాడు. ఇక్కడే ఉన్నాడు. నువ్వు పోవచ్చు, ఆయనే వస్తాడు. వచ్చాడు, ఉన్నాడు. దీనంటారు సౌలభ్యము. అందరికీ అందుబాటులో ఉన్నాడు. నాభ్యాం ఉపరి సంస్థిత. ఏం చెప్తుంది? వితక్తి మంది తిష్టత. మన బొడ్డు నుంచి సరిగ్గా ఒక జాన కొలవండి, అక్కడే ఉన్నాడు. అక్కడ చూస్తున్నాడండి. ఇల్లు నెంబరు, ఇంటి నెంబరు, వీధి నెంబరు, పిన్ కోడ్ నెంబరు అన్ని ఇచ్చాడు. అవును. వితక్తి నాభ్యాం అతిశిక్షిత ఉపవివస్మే శిక్షత. నీవా రసూకవస్తన్వి ఏం చెప్పాడు అక్కడ? పద్మకోశ ప్రతీకాశం
ఎలా ఉంది హృదయం? ముడుచుకున్న పద్మపు మొక్క ఎలా ఉంది? అది కూడా తలకిందల. పద్మపు మొక్క తలకిందల ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది హృదయం. అది ఎక్కడుంది? నా బిడ్డి జానడు దూరంలో. అందులో ఎవరున్నారు? నీ వారసు కవచ ఒరిగింద కొన అంత భాగం ఉంటాడట. ఎవరు? జీవుడు. అందులో ఉంటాడు పరమాత్మ. ఒక వరి గింజను వడ్ల గింజను తీసుకొని ఆ వడ్ల గింజ చివరి భాగం ఉంటుంది, అఖిల భాగం అంత ఉంటాడు జీవుడు. అందులో ఉంటాడు పరమాత్మ. అందుకే అనోరణీయ మహతో కదా. మరి ఇలాంటి పరమాత్మ సౌలభ్యం తెలిసింది కదా, నీకు అందుబాటులో ఉన్నాడు. నేను జగన్నాథుడిని, వాడు ఉత్తరాసుడు, నేను వాడితో మాట్లాడతానా అనడు. అందరితో కలిసి ఉంటాడు. కాస్త మనం అంటాం, నేను ఉద్యోగస్తుని, వాడికే ఉద్యోగం, వాడితో నేను మాట్లాడతాను. మరి ఆ మాట వాడంటే మనకేం కావాలి? లేదు. సౌశీల్యం మహతో మంత్రిత నిరంతర సంశ్లేష సౌశీల్యం. గొప్పవాడు చిన్నవాడన్న తేడా లేకుండా అందరితో సమానంగా ప్రవర్తించగలుగుట సౌశీల్యం. అది బుద్ధిపడి. ఈ రెండు ఉన్న మూడోది లేకుంటే రాలేదు. ఏంటిది? వాత్సల్యం. వాత్సల్యం అంటే దోషభోగ్యత. తనవారు తన భక్తులు చేసేటువంటి తప్పులే బాగున్నాయి అనుకోగలిగాడు. తప్పు చేసిన వాడు శిక్షిస్తామంటే ఆయన ఒక్కడు దొరకడు. మనం చేసే తప్పులనే ఒప్పుడుగా భావించి దగ్గరికి తీసుకుంటాడు. మావాడు తప్పులు చేస్తాడయ్యా, తప్పులు చేస్తే నావాడు. వాత్సల్యం మనం చెప్పుకున్న జ్ఞాపకం. వాత్సల్యం అంటే కిన్నామ వాత్సల్యం, దోట భోగ్యత. దృష్టాంతం ఏమిటి? ఆవు, గేదె ఏం చేస్తుంది? ప్రసవించగానే ఆవు దూడను తన నాలుకతోటి మొత్తం శరీరాన్ని శుభ్రంగా గుడి చేస్తుంది. మరి రుచిగా ఉంటుంది పదార్థం. దుర్గంధం, దుస్సహం, ఘోరం, అంత ఘోరమైనటువంటి దుర్గంధ మలిన పదార్థాన్ని హాయిగా నాలుకతోటి ఆరగించదు. నాలుకతో ఆ తల్లి దూడను తురవకుంటే ఏమవుతున్నది? పోతుంది. దూడను బతికించడానికి అంత పుడికి కూడా పరమానందంగా పాలన చేస్తుంటే దాన్ని అంటారు వాత్సల్యం. వర్షం రాలేదు, వర్షాన్ని దూడని పెంచేది. అలాగే మన దగ్గర అంతకంటే దుర్గంధాలు చాలా ఉన్నాయి కదా. మనం చాలా గొప్పవాళ్ళం. ఎందుకు? తప్పులు తప్ప ఇంకోటి చేయం. అవునండి, చాలా గొప్పవాళ్ళం. ఎవరి మనము చేసే తప్పులన్నీ రుచికరంగా ఉన్నాయని స్వామి స్వీకరించకుంటే మనకు మోక్షం వస్తుందా? అందుకే సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యం ఈ మూడు పరమాత్మకు మొదట ఉండవలసిన గుణం. ఇవి ఉంటే మనం స్వామిని ఆశ్రయించడానికి వీలవుతుంది. ఆశ్రయించిన తర్వాత మరి మన కోరికలు తీర్చుతూ దానికో మూడు గుణాలు ఉంటాయి. ఏంటది? సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం. అంటే అన్నీ తెలిసి ఉండాలి, అన్ని ఆచరించగల సామర్థ్యము ఉండాలి. సర్వకర్తృత్వం, అన్నిటికీ తానే కర్త కావాలి. మన మీద ప్రేమ ఉందండి, మనకేం కావాలని తెలియదు. ఎందుకంటే పోనీ ఏం కావాలో తెలుసు, ఇవ్వలేడు. మనకేం కావాలో తెలియాలి, మనకు కావలసిన దాన్ని ఇవ్వగల శక్తి ఉండాలి. మనకు కావలసిన వస్తువును తాను సృష్టి చేసి మరీ ఇయ్యాలి. కర్త కావాలి, ప్రదాత కావాలి, శక్తిమాన్ కావాలి. ఈ మూడు
ఆశ్రయించిన మన కోరికలు తీర్చేవి. మొదటి 3 మనము ఆశ్రయించడానికి పనికొచ్చే గుణం. ఈ గుణాలను ఈనాటి పాఠులలో వామనావతారంలో అమ్మవారు చెప్తున్నారు. అందుకు కోరిక ఈ ఉత్తరం ఎందుకు ఓన్లీ ఇవేమో చెప్తున్నారు. ఈ స్వామి గారు పాత్ర మర్చిపోయారు ఏమో, ఏమి కంగారు పడకండి, ఎంత దానికోసమే. ఈ 6 గుణాలు వామనావతారంలో ఉన్నవని చెప్పడమే ఆండాళ్ళ యొక్క ఆర్థికమైనటువంటి అభిప్రాయం. పరమాత్మకు ఎంత దోషభోగ్యత ఉంది, ఎంత వాత్సల్యం ఉంది, మనను కాపాడే ఎంత దయ ఉందండి స్వామికి. ఎలా అంటారా, ఓంగి ఆండాళ్ళు తల్లి ఇంచుమించు కోరున ఏడుస్తూ అయ్యో మా స్వామికి గట్టి వచ్చిందని విలపించింది. అతని గుణాన్ని తలుచుకొని మైమరిచిపోతుంది. పెరిగాడండి 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 పెరిగాడి గొప్పతనం ఏంటంటే పెరిగితే పెరుగుదల తరుగుదల లేనివాడు పెరిగాడండి. స్వామికి పెరుగుట తరుగుట ఉందంటే మనకు 6 గుణాలు ఉంటాయి. మనకంటే పుట్టేవాడు జాయతే అస్తి వర్ధతే విపరిణమతే క్షీయతి నశ్యతి. పుట్టుట, ఉండుట, పెరుగుట, తరుగుట, మారుట, నశించుట. మీకేమంటారు? షట్ భావ వికారములు. శాస్త్రీయం, శాస్త్రమైన విషయం. పుట్టిన ప్రతి వాడికి 6 ఉంటాయి, పుట్టుక లేని వాడికి ఉండవు. వాడు పుడితే పెరుగుతాడంటే పెరుగుట మీరు కూడా పెరుగుతాడు, తగితే మారుతాడు, మారి మారి అవునండి. మరి ఆయనకి ఉందంటే పరమాత్మకు పుట్టడు పెరగడు తరగడు ఏమి లేదు. అధికారాయ దుఃఖాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే. వచ్చు కదా సహస్రనామాన్ని సందర్భం చేస్తాం మనం. ఆ పరమాత్మ యొక్క మొదటి పేరేంటి? అవికారాయ. ఎలాంటి వికారము లేనివాడు. ఏ వికారము లేనివాడు చదవలేని మరి తప్పు కదా, దోషమా గుణమా? తన కోసమైతే దోషం, మన కోసమైతే గుణం. మనము మన కోసం ఏడిస్తే ఏడుకోవడం అంట, ఇతరుల కోసం ఏడిస్తే అబ్బాయి ఎత్తదయ్యండి అంట. అవునండి, ఆలోచిస్తారు బాగా. నాకు డబ్బు లేదు, నాకు ఇల్లు లేదు, అయ్యో నాకు వాకి లేదు, నాకు తప్ప ఏడిస్తే ఎప్పుడు ఏడుకుంటాడు ఏమడిస్తారు. చూడండి, ఇంతమంది వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్నం లేదు, వాళ్ళకి బట్ట లేదు, అయ్యో బాధపడితే ఎంత దయా. ఏడుపు తప్పు కాదు, మన కోసం ఏడ్చేస్తారు. పెరుగు కూడా తప్పు కాదు, మన కోసం పెరిగితే తప్పు. ఇతరులతో పెరిగితే వామనుడు పెరిగాడు కాదు కాదు, అతను వామనుడు వచ్చాడు కాదు, పుట్టాడు. భగవంతుడు పుట్టాడు, కరెక్ట్ అండి. పుట్టాడా? నజాయతే వియతే వా కదాచిత్. అయ్యా మాకు తెలుసండి ఆ మంత్రం, ఆ పక్కన ఇంకో మంత్రం ఉంది, అజాయమాను బహుధా విజాయతే. ఏ పుట్టుక లేని వాడు ఎన్ని రకాలుగానో పుడతాడు. ఎవరి కోసం? మనము పుడతాం. ఎవరి కోసం? చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఏడ్పించడానికి కదా. అవునా కదండి? మనం ఎందుకు పుట్టాం? ఏడవడానికి పుట్టాం. పుట్టగా ఏం చేశారండి? శిశువును ఏడుస్తున్నాడా లేదా? ఎవడైనా తలగింద చేయి, అక్కడ గిల్లు విస్తూ నీడు తల్లు 2 దెబ్బలై ఏడవాలి. ఎందుకు? వాడికే పుట్టింది. ఎవడానికే పుట్టిందండి. ఏడవకుంటే వాడు ఆరోగ్యాన్ని ఎదిగిదే. నీవు పుట్టినది ఏడవడానికే. పొరపాటున నీ ఏడనుకో, నీ పట్ల మేము అందరం ఉన్నాం. ఏం చేయడానికి? ఏడ్పిస్తున్నాం. అవునండి, మనం చెప్పుకున్నాం. మరి ఉట్టుకుంటామా? పొరపాటున పిల్లవాడు 22, 23 ఏళ్ళు వచ్చి పెళ్లి కాకుంటే
వెంటబడి పోరాడి అమ్మాయిని చూసి మరీ పెళ్లి చేస్తాం. అవునండి, వారికి ఓ పిల్లవాడు తెలియక నాన్న తొందరపై పెళ్లి చేశావు, ఏదో నీ ఒంటికి 2 రోజులు చేసుకునేవాడిని కదా అంటే, అదేం లేదురా బాబు, నీవందరం ఇట్లా ఉంటే నువ్వు ఒక్కరు అంత ఫ్రీగా ఉంటే చూస్తామా? మేమేమో తక్కువ అవస్థపడి బాధపడి నువ్వు హాయిగా ఏం లేకుండా ఫ్రీగా ఉంటే మా కళ్ళు వస్తాయా? నువ్వు కూడా మానవులో కలిసేవనుకో అమ్మ ఒక కథ ఉంది జ్ఞాపకం అనుకుంటాను. గురువు గారు శిష్యుడికి బాగా విద్యబోధన చేశాడు, పంపించాడు. సరే వాడు పెళ్లి చేస్తున్నాడు, ఏదో కాకుండా పిల్లలు వాళ్ళకి వస్తున్నారు. ఓ 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో గురువు గారు పోతూ ఆ ఊరికి వచ్చాడు. అరే ఇక్కడ శిష్యుడు ఉంటాడే, పలానాడు ఉన్నాడా? అయ్యా ఉన్నాడు, అదే ఇల్లు. అమ్మ దొరికాడురా, పోయాడు. అయ్యా గురువు గారు అన్ని ఏం చేయండి అన్నారు. సరే కాబట్టి భోజనం స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని భోజనం ఏర్పాటు చేస్తాను. వారికి స్నానానికి బావి చూపి ఒక భార్య చేశారు. అమ్మ ఒక్కరోజు నా పరువు తగ్గించు, రేపటి మీద ఇష్టం కానీ గురువు గారు వచ్చారు. అక్కడ గురువు గారు ఉంటారా, శిష్యుడికి మంచి భార్య వచ్చింది. మంచి భార్య అనుకో, నేనే మంచివాడు కాదు కానీ అనుకున్నాం. ప్రతి ఒక్కరోజు నీ ప్రతాపం చూపొస్తుంది, రేపటికి నీ ఇష్టం. దాన్ని అదే అలాగే అదే పద్ధతి. అయిపోయి భోజనానికి కూర్చున్నారు, భోజనం పెడుతున్నా. ఏమి మరి గొప్పవాడు కదా, ఎంత రేపు పండితారండి గురుగారు ఎందుకు కూర్చున్నారు, తొందర ఇక్కడ ఫోన్ పెట్టాడు. పట్టేది ఎందుకు చేస్తున్నారు? అది పప్పు కూర తొక్కు గుర్తొచ్చేలా కూడా 100 తింటూ తీసాడు. గురువు గారి పల్లెలు పోవటానికి ఓపిక పడింది. కొంచెం చాలు తెచ్చింది. ఆ రోజుల్లో పురుషు కూరలు కుండలో వండేవాడు, మంచి దాంట్లో. ఇతర ఈమె పనికిరాదు. అలాగే చారు కుండ తీసుకొని వచ్చింది. తొందరపడి దానికి ఒళ్ళు వండింది. ఏమో చాలా మాట్లాడుతున్నావు, అమాంతం చాకుండా తెచ్చి కుండ పగిలింది. కుండ పగిలింది, డబ్బులు ఈ కొనుక్కు వస్తాను. కుండ ఎవరు డబ్బులు? గురుగారు చూసి నీ భార్య కంటే నా భార్య ఏమైంది? అనేక మగుబాండాన్ని చిన్నాది మోమస్తకి అయినా శిష్య నా నెత్తులో కూడా చాలా చారుకుండలు పగిలాయి. కానీ అహో భాగ్యవతి నాది నా భార్య చాలా ఉత్తమురాలు. ఎందుకంటే పగలకొచ్చిన కుండకు డబ్బరగలేదు. నీ భార్య అడుగుతుంది, అయినా నేనేమని చూడండి ఇక పోతాను, చెప్పండి ఏం చేయాలి? ఆలోచించండి. ఇలాంటి స్వరూప స్వభావాలను మనం కాస్త అధిగమించి వెళ్ళటానికి చాలా స్పష్టమైన వారు చెప్తున్నారు. పుట్టుక అంటే మనం పుడితే ఏడుపే, మనం పెరిగిన దుఃఖమే. పరమాత్మ పుడితే సౌశ్రేయాన్ భవతి జాయమానః. పరమాత్మ పుడితే అందరికీ శ్రేయస్సే. పరమాత్మ పుడితేనే శ్రేయస్సు. పరమాత్మే పుడితే శ్రేయస్సు. పరమాత్మ పుడితే శ్రేయస్సే. పరమాత్మ పుట్టడం ఏమిటి? పుట్టుక లేని పరమాత్మ మన కోసం పుడతాడు. అమ్మాడు వారు తిరువాయిమూడిలో విడంతవారం పొడవుందవారం అనేటువంటి పాత్రలో పరమాత్మ నీవు కూడా మాలాగా తల్లి గర్భంలో ఏడాది ఉండి పుట్టావయ్యా. ఇంత వాత్సల్యమా స్వామి పడి మూర్చపోయి 6 నెలలకు వేశాడు. కోమ అంటాం కదా, అలా పోయి ఇచ్చాడు. వాత్సల్యం పరమాత్మ కూడా. అలా పరమాత్మ పుడితే మన ధరం బాగుంది. మనం వైకుంఠానికి పోతే ఆయన రూపు, ఆయన రంగు, ఆయన ఆయుధాలు, ఆయన లాంటి భోగం మనకి ఇస్తాడు కదా. మరి ఆయన మన దగ్గరికి వస్తే మనం తక్కువ, మన లాంటి భోగం ఆయన ఇస్తాం. ఎవరింటికి వస్తే అది కూడా వస్తాయి. మనం వైకుంఠం పోయాము, ఆయన కూడా మనకి ఇస్తాడు. ఆయన ఇక్కడికి వచ్చాడు, మనకు కూడా ఇష్టం వస్తే లేదు. ఒక్కోసారి అది కూడా ఇవ్వ. ఇప్పుడు చెప్పాను, మనం పుడితే ఏడుస్తున్నాం, పుట్టగానే ఏడుస్తాం. ఎవరో పుట్టి ఏడిపిస్తారు కదా. కృష్ణుడు పుట్టే ఏడిచాడా? ఎడవలు ఇచ్చాడా?
ఏమంది దేవకి నోరు మోసుకో పోయి వేపడలో ఏడు ఇక్కడ నోరు తెచ్చావో వాడు వింటాడు మనుడు తెలుస్తుంది రాము నోరు మూసుకో అక్కడ పోయాడు అంటే పుట్టిన వాడు సహజమైన ఏడుకోలేదా కూడా ఆయన మోసుకోలేదు ఎవరికన్నా మనకన్నా ఇంత దయామయుడు పరమాత్మ కృష్ణ పరమాత్మలో ఎంతటి వాత్సల్యం ఉందో ఆ వాత్సల్యానికి చాలా దగ్గరలో ఉన్న అవతారం వామన అవతారం. ఎందుకో అంటే ప్రపంచంలో అన్నిటికంటే చులకన వస్తువు ఏది గట్టిపూస, అంతకంటే చులకన ఏది చింతపత్తి, అంతకంటే చులకన ఏది యాచకుడు, అంతకంటే చులకన ఏది పొట్టివాడు. రుణాదపి లఘు స్థూల, స్థూలాదపి యాచక, యాచకాదపి తత్ర తత్వ. స్వామి ఇవన్నీ అయ్యాడు, మరుగుద్దు వాడయ్యాడు, యాచకుడు అయ్యాడు. అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడైన స్వామి యాచకుడిగా ఇంతకంటే ధైర్యం కాదు. పోనీ యాచించి తానేమైనా పొందాడా? అన్ని అందరికీ పంచి ఆయన ఒక్కరు అడిగితే ఉంటాయి. నువ్వు కట్టబడ్డావు, ఏమైనా బాధ అయిందా అంటే మహారాజ్యం వచ్చిందని ఇంద్రుడు, మహారాజ్యం వచ్చిందని కదా. అంతటి లఘుత్వాన్ని పొందాడు. మనకు మహానుభావుడు ఉన్నాడు, మహాన్ పండితోత్తముడు, భక్తాగ్రేసరుడు, వేదాంత దేశికుడు అంటాం. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి పేరాయన, కవితార్కిక కేసరి. అతన్ని కొంచెం దరిద్రంగా ఉన్నాడు, ఎవరిని ఆశించలేదు. భగవంతుడు ఇచ్చే ఉంటాను లేకుండా. విద్యారణ్యుడు మా మహారాజు చాలా మంచివాడయ్యా, ఒక్కసారి వచ్చి నువ్వు మీరు అడుగు, నువ్వు మొత్తం జీవితంలో మళ్ళీ ఎదగనంత సంపద ఇస్తారు అంటే ఏమన్నా చూస్తాను. కాచం నయాచి కమనీయ వాచ మోచాపర స్వాదు రుచ. అరటి పండు అంత తీయని నా నాలుకతో ఎవరిని కాచను గాజు పెంపు కూడా అడగను అన్నాడు. నా నోడిత తీయండి, నా నాలుగిత మంచిది. తీయని నాలుకతో ఒక జీవాన్ని అడుగుతాను అంటే ఎవరిని అడిగాని? ఎవరు నాలుక కంటే తీయవాడో వాడిని అడిగాడు. ఎవరు తీయని వాడు నాలుకంటే? పరమాత్మ వాడాడు. భగవంతుడిని తప్ప నేను ఎవరిని యాచిస్తాను అన్నాడు. భగవంతుడు సృష్టించిన వారే ఇలా అంటే మరి ఆ భగవంతుడు యాచించడానికి చెప్పాడు. అందులో ఎవరిని? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామి ఈయన దగ్గరికి వచ్చాడు, యాచించాడు. ఏమడిగాడు? 3 అడుగులు ఇవ్వమన్నాడు. నీకేమైనా పిచ్చారా? నేను సప్తద్వీపాధిపతిని, కావాలంటే ఒక దీపం ఇస్తాను, తీసుకో. 3 అడుగులేంటి ఏమన్నాడు రాముడు? మనమైతే చేయంటాం కదా, కాదండి పోయిస్తావా? కానీ ఆయన అన్నాడు, వ్యాప్తించెందక వగవక ప్రాప్తం బగు లేచమైన 10,000 తృప్తిం పొందని మనుజుడు సప్తద్వీపములందు చట్టం. నిజమైన సంపద ఆస్తి అంటే తృప్తిదానన్న, తృప్తి లేని వాడికి సప్తద్వీపాలు ఇచ్చిన సరిపోవు. పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః ఏకస్యాపి న పర్యాప్తం తస్మాత్ తృష్ణాం పరిత్యజేత కర్యాసుడు. భాగవతంలో యయాతి మహారాజు అటు దేవయాని, ఇటు శర్మిష్ఠ, ఇక ఎంతో కొన్ని వేరే ఉంటారు, అది వేరే ఉంటారు. ఇంతమందితోటి ఇన్ని 1000 సంవత్సరాలు
విషయ సుఖములు అనుభవించి 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 తన యవ్వనం పోయి శాపం వల్ల వృద్ధాప్యం వస్తే ఆ వృద్ధాప్యాన్ని కూడా ఓ కొడుకు ఇచ్చి అతని యవ్వనాన్ని కూడా తీసుకొని, అంటే బాగా అనుభవిస్తే ఇసుకు పుడితే వైరాగ్యం పోతుంది అనుకున్నాడు. ఏం చేయాలంటే ఇసుకు పుడితే కదా అప్పుడు అన్నాడు, చాలా చక్కని మాట్లాడతాడు చేయాలి. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ధాన్యము, ధనము, బంగారము, పశువులు, స్త్రీలు, అఖిలాండ కోటి బ్రహ్మాండములలో ఉండే వీరందరూ ఒక్కరికే సరిపోరు. మరేం చేయాలి? తస్మాతు తృష్ణాం పరిత్యజి. సరిపోవాలంటే ఆశ వదిలిపెట్టి సరిపోతుంది. అవునండి. యథా శాఖే యథా భోగే అతదా వైమనస్యమిష్యతే. చక్కని దృష్టాంతం చెప్పాడు. కొంచెం మనం ఆలోచించుకోవాలి జాగ్రత్తగా. ఏంటది? ఓ వంకాయ కూర ఇంట్లో వండారు. ఈరోజు వంకాయ, రేపు వంకాయ, ఎల్లుండి వంకాయ, ఓ వారం రోజులు అదే కూర చేశారు. మీరేమంటారు? ఏం పరిపాలనైనా రోజు చేయకూడా మార్చు, మళ్ళీ వారం రోజులు ఆలోచన చేశాం. ఏమంటారు? బోరు పడుతుంది, మార్చు. కూరగాయలు మారుతాయి కానీ అందులో వాడే ఉప్పు, కారం, పసుపు అవే కదా ఇసుకు రానే. ఒక కూర వారం రోజులు చేస్తే ఇసుకు వస్తుంది కానీ మరి ఒకే వారి 57 రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, ఇంకేముంటారని ఎదురు ప్రాచీనం వజ్రోత్సవం ఆలోచించండి. మనం ఎంత గొప్ప వారం ఆలోచించండి. రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, మా వివాహమై 75 ఏళ్ళు అయింది అంటే మేము ఒకే కూర 75 ఏళ్ళు తింటున్నా తీసుకుపోవడం కదా. వంకాయ వాడుకోవచ్చే మాత్రం తీసుకొస్తుంది కానీ అదే భార్య భర్తలు 75 ఏళ్ళు ఏం తింటున్నారు? ఏం మార్పు లేదు. విసుగొచ్చిందా? నిజంగా విసుగొచ్చే ప్రపంచం ఉంటుందా? సంసారం ఉంటుందా? ఎవరైనా అడిగారా? అది ఆశ కర్త. అందుకు దాన్ని వదిలిన వాడు జ్ఞాని. విసుగొస్తేనే వైరాగ్యం. అందుకే ఆశ లేనివాడు నాయన ఆనందం పొందేవాడు, ఆశున్నవాడు కాదన్నాడు వాడు. ఇంకో మాట గమనించాలి. ఈ మహానుభావుడు అతన్ని అడిగాడు 3 అడుగుల స్థలం నేను ఇచ్చాను. అది మీకు తెలుసు. శుక్రాచార్య వారు రాబోయే వారు మామూలు కాదు, యాజకుడు కాదు, కొంపమంచడానికి వచ్చాడు. సాక్షాత్ విష్ణుదయం రాజన్ శ్రీ మహావిష్ణువే వచ్చాడు అంటే నీకెలా తెలుసురా? జాగ్రత్తగా చూడు అని ఎలా ఉన్నారో. వామనుడు అంత కొట్టివాడు, పాకోళ్ళు, గొడుగు, ఇంక చర్మము ఏమో కట్టుకొని యజ్ఞశాలకు వస్తూ ఉంటే శంపుండు, హరుడు, సరోజబహుడు, బ్రహ్మచారి మాత్రమే కాదు, రుద్రుడు, బ్రహ్మో, మరి శ్రీ మహావిష్ణువు, ఇంద్రుడో తప్ప ఎవడో కాదని అందరూ లేచినారు. వాడు అందరూ అంటే శుక్రాచార్యులు కూడా లేచారు. అదేంటి? ఆయన బ్రహ్మస్థానంలో ఉన్నాడు. యజ్ఞంలో బ్రహ్మస్థానంలో ఉన్నవాడు లేచి నిలబడకూడదు. బ్రహ్మ వచ్చిన యజ్ఞం పూర్తయితే లేవాలి శాస్త్రం. కానీ వాడు లేచాడు. మనం చెప్పాడు భారతం అనే కథ ఒకటి. భారతంలో శ్రీకృష్ణ పరమాత్మ దాయవాదానికి వచ్చాడు. మర్యాదగా దుర్యోధనుడు బిందువు పిలిచాడు. బాబా ఇందుకు అదే మా ఇంట్లో పోయింది, నువ్వు ఎక్కడో ఎందుకు రాయబారి అయితే అయ్యో అది మాకే మనం పడుకుందాం కదా. మర్యాద పిలిచాడు. సరేలే అన్నాడు. పోతాడా? చేయలేదు, ఎక్కడో పోయింది. నేను పిలిస్తే పోయినానికి రాడా? నిన్న బంధువు అని పిలిస్తే తాను మాత్రం
రాయబారి లాగానే వ్యవహరించాడు. కాబట్టి రేపు సభలో వస్తాడు కృష్ణుడు, రాయబారి లాగానే వాడిని చూడండి. అతను సభలోకి వచ్చే ఎవ్వరూ లేచి నిలబడద్దు. ఎందుకంటే రాయబారి నిలబడటం ఇది శాసనం. ఏమంటారు కదా, విప్పు ఏమంటారు కదా, అంటే మీరు విప్పు జారీ చేస్తారు చూడండి. అలా కూడా విప్పు జారీ చేసి అందరూ వినాలండి. అయ్యా అలాగే అన్నాడు. సరే స్వామి ఇచ్చాడు. ఆ డబ్బులు ఇచ్చినాడు. స్వామి కూర్చున్నాడు. స్వామి కూర్చున్నాక చూస్తే దుర్యోధన అర్థం అయితాడు. నా విప్పు ఏమైందిరా, మీకు కుదిరేదా, ఎందుకు వేశారు అన్నాడు. మహారాజా మీరు కూడా నిలబడ్డారు చూసుకోండి అన్నాడు. వాళ్ళు విప్పు జారీ చేసిన వాడే దాన్ని ధిక్కరిస్తే పక్కవాన్ని చేస్తారు. వాడు మనకు తెలియదు, వాడు వస్తే మనకేం చేస్తుందండి. అన్ని ఇంద్రియాలు వాడి చేతిలో చెప్పలేదు. మనం కోరుకోమలం దారం అక్కడ ఉంటుంది. వాడు చేయలాగితే మనం ఇలా అంటాం, చాలా లాగితే ఇలా. దాని ఇలా అంటే కోరిక చాలా పోతుంది, చేయబోతుంది. మనం ఏం పని చేస్తాం, అది ఎక్స్చేంజ్ అంటారు కదా. వేరు కరెక్ట్ లేదు, వేరు చూడండి. మనం ఎంత వైపు పెట్టి, ఎంత మంచి బల్బులు పెట్టి, 10 రూపాయలతో ఫ్యాన్సీ బల్బులు ఉంటాయి కదా, అవన్నీ పెట్టాము. సాధారణంగా కరెంటు లేదు, ఏం చేస్తాం? మన రైతు ట్రాన్స్ఫర్ మన చేయి ఇలా అంటే వాడు అనాలి, కీ ఇస్తే నడుస్తుంది. ఏం చేస్తాం అన్నట్టుగా శుక్రాచార్యులు కూడా చేశాడు. ఇది జాగ్రత్తగా చూస్తే బ్రహ్మచారి బాగున్నాడు, అంత బాగానే ఉంది, బాగానే మాట్లాడుతున్నాడు. కానీ వట్లస్థలకి అట్లా నడుస్తున్నది ఏంటి అని చూస్తే అమ్మ వచ్చింది. అమ్మ కూడా ఉంటుందా? అమ్మ ఎక్కడ ఉంటుందండి? నేను వస్తానండి వామావతారం బయలుదేరాగా. పరువు పోతుంది. ఇప్పుడు రోజు బ్రహ్మచారి నువ్వు ఉంటే బ్రహ్మచారి ఇచ్చేవారు నలుగురు చూసి నవ్వుతారు. ఒక్క జనం ఆగు పొయ్యి రాగానే తీసుకుంటారు. అప్పుడే నాకేమైనా కుదరవు. నేను ఉంటానంటే ఉంటానంటే విష్ణు వక్షస్థలాలయం, నా ఇంట్లో నేను ఉంటాను. ఎవరు కాదడానికి అది నీ కర్మ. ఏం దాచుకుంటావో ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం. నేను మాత్రం వస్తాను. ఏం చేస్తాను? భార్య వస్తానంటే వడుతుంటాను, వద్దంటే వింటాను. వినకుంటేనే భార్య. అవునండి. ఎవరు భర్త? భార్య మాట విన్నవాడు భర్త. ఎవరు భార్య? భర్త మాట వినకుంటేనే భార్య. ఇదేం కర్మండి. తప్పిదే ఉంది కదా, వద్దంటే వస్తుంది. ఇంకో ఉంది పార్వతి తలమాత్రమించి ఇంకా రమణి వాళ్ళని ఇద్దరు కూర్చోండి. ఇంకో తెలుసు కదా. ఇక బ్రహ్మ అంటారా 4 వేలే కూర్చుంది. వాడు నోడిపోవాలని నోడే తీసుకోవాలి. అంటే భార్య మనుడు మనకి పైకి మాత్రం కొద్దిగా భేషంగా సభ ముందు నా భార్య నీకు చెప్పినట్టే ఉంటుంది అని ప్రకటిస్తాను. లోపల అక్కడ ఉంటే ఏమనుకోకు, ఇంటికి వచ్చినాక నీ మాట వింటాంటే అనుకోండి. ఒక మహాస్వామి అమ్మవారు వచ్చి వడ్డతనంలో కూర్చుంది. ఏం చేస్తాడు? పరువు కట్టాడు కదా. సరే బ్రహ్మచారి కదా, తీరేమని తీసుకొని కొంచెం పెద్దగా పెట్టుకున్నాడు. వచ్చాను. కానీ వాడు చూసాడు శుక్రాచార్యుడు. ఇలా దాగి ఉన్న అమ్మను చూసినందుకే ఒక కన్ను పోయింది. మళ్ళీ దూరపడి ఉత్తరపోదు. మన కళ్ళు వేటిని చూడకూడదు, అతిని చూడకూడదు. పొరపాటు సూర్య ఉన్నాయి కనుకూడదు, వాటికి వెళ్ళిపోకూడదు. చూడు వట్టస్థలంలో అమ్మ ఉంది, వాడు విష్ణువు నిన్ను ముంచడానికి వచ్చాడు, ఇవ్వకు. అదేమిటండి ఇస్తానని చెప్పాను కదా, మాట ఇస్తానే. వారి చేస్తున్నందు వైవాహికమునందు ప్రాణ విస్తమాన భంగమందు బొక్కవచ్చు, అగము పొందదు. ఇలాంటి చోట ఆలోచన కోసం ఆలోచన తప్పేం లేదు. సాక్షాత్తు గురువు గారే చెప్పారు తప్పులేదని. శిష్యుడు మాత్రం నో అన్నాడు. ఎందుకు నో అన్నాడు? అంతటి వాడు వచ్చి అడిగితే ఇస్తే మీరు పోతే మాత్రమే ఇది రైతు. మనకి ఇంకో అమ్మ ఉంది ఆహల్య అని, ఆమె ఇలాగే అనుకుంటుంది. ఏమని? అంతటి వాడు వచ్చి అడిగితే ఇస్తే ఏమనుకుంటుంది?
ఇంద్రుడు వాడు వచ్చాడండి. ఈ తుచ్చమైన శరీరం కోసం ఇంద్రుడు ఇచ్చాడండి. ఇస్తే ఏమని ఆలోచించండి. అవడం గారు మతించకార దుర్మేధ దేవరాజ కుతూహల. వాల్మీకి చదవండి రామాయణ. వాల్మీకి ఎవరిని నిందించడు. చాలా నియమితంగా మాట మితభాషి వాడిని తత్వం చెప్తాడు. ఎక్కడ కదా అంతటి వాడు ఆజరు దుర్మేధ అన్నాడు. అని కోరుకుంది దేవరాజ కుతూహల. ఇంద్రుడు అంతటి వాడు వచ్చాడు నా కోసం. ఈ అహంకారం అడుగుల పడింది. ఎంత గొప్పవాడు చక్రవర్తి దాసి పరమాత్ముడి యజ్ఞం చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. మరి ఎందుకు పడవాడాడు? ఆదిన్ శ్రీతతి కొప్పుపై, తనువుపై, హంసోత్తరీయంపుపై, పాదాభ్యంపులపై, కపోలపతిపై, పాదేళ్లపై నూత్ర మర్యాదం చెందు కరంబు కిందగా మీదైనా కరంగుంట వేరుగాడే. అంత పెద్దవాడి చెయ్యి కింద ఉంటే నా చెయ్యి పైన ఉంటుంది, రాజ్యం ఉంటే పోతేమన్నాడు. మంచిదండి. నేను ఇచ్చేవాడిని వాడు పుచ్చుకునేవాడు. ఈ రాజ్యం నాది, ఈ ఆస్తి నాది, నేను ఇస్తున్నాను, వాడు పుచ్చుకుంటున్నాడు. కరెక్టా? దానం కరెక్టే, కానీ నేను ఇస్తున్నాను చేశాను. ఎవడిది రాజ్యం? చక్రవర్తి. వాడు నాకు స్వామి ప్రేమగా వచ్చాడు. అయ్యా మీ రాజ్యం మీరు తీసుకోండి అంటే సమస్య లేదు, నా రాజ్యం నీకు ఇస్తున్నాను. అలాగా చూద్దాం నీ రాజ్యం ఎంత ఉందో. అందులో కింద ఉన్న చెయ్యి తక్కువ, పైన ఉన్న చెయ్యి ఎక్కువ అనుకున్నాడు. కరెక్టా? భూమి కింద ఉంది, మనందరం పైన ఉన్నాం. ఏది గొప్పది? మోస్తున్నది గొప్పదా, మోయబడేవాడు గొప్పవాడు? ఆధారం గొప్పదా, ఆదేశం గొప్పది? ఆధారం ఎప్పుడు కిందే ఉంటుంది, ఆదేశం పైన ఉంటుంది. ఈ రహస్యాన్ని సరిగ్గా మనందరికీ బోధించడానికే కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ నిత్యన వీరు మీద గోవర్ధనాన్ని నిలబెట్టి సత్యాన్ని సాగారు. గోవర్ధనం ఎక్కడుంది? ఇప్పుడు పైన ఉంది. స్వామి చేయి ఎక్కడుంది? కింద ఉంది. నువ్వు ఎవరు గొప్పవాడు కదా? కింద ఉన్నంత మాత్రాన తక్కువ కాదురా నాన్న, పైన వారంతా గొప్పవాడు కాదురా. ఈ మాత్రం రహస్యం తెలియక ఇంత అలంకరిస్తావా? నీ దగ్గర చూస్తాను అని బలిచక్రవర్తి దానజన విడిస్తే, విడిచిన నీరు భూమిని తాకక ముందు తాను ఆకర్షణ తగ్గాడు. అంత వేగంగా పెరిగాడు. ఏదో నిలబెట్టుకుంటాం కదా, ఆ నీటి చుక్క భూమిని పడక ముందు పైకి పోయాడు. శాస్త్రం ఏంటంటే దాన జలధార భూమి మీద పడ్డ తరువాతే దానం ఇచ్చినట్టు గుర్తు లెక్క. పడకుండా ఆపేశామని కోడి దానం కాదు. అందుకే శుక్రుడు నీటి ధార పడకుండా అడ్డుకోటాడు. ధార పడకుంటే ఇచ్చిన లెక్కడు పట్ట ఒప్పుకోడు. అందుకే దానధార జలధార జలబిందు భూమి మీద పడక ముందు పడేలోపు తాను పెరిగాడు. ఎందుకంటే పెరిగిన స్వామి కొరికి 2 పదాలు అయిపోయాయి, 3వ పదం ఏంటి అంటే నేను ఇచ్చింది నీకు ఈ రూపంలో కానీ ఈ రూపంలో కాదు కదా, నువ్వు ఆ రూపంలో 3 సార్లు కొలుగు చేయగలుగుతావు కదా, రాజు కదా. కానీ నీవు దానము ఇచ్చిన జలధార భూమి మీద పడ్డది ఎప్పుడు? ఏ రూపానికి? ఈ రూపానికా ఆ రూపానికా? త్రివిక్రమ అవుతాడు ఆ కాలంతో. దాని ఎవరికి ఇచ్చావు? వామనుడికి కాదు. వామనుడికి ఇస్తానన్నావు, త్రివిక్రముడికి ఇచ్చావు. ఎవరికి ఇచ్చావో ఆ బాధంతో వచ్చావు. ఓగి ఉలగు అడంత ఉత్తమం. ఇంత కథ పడితే మనకు ఒక్క పదం ఏంటండి? భోగి.
మనం ఇచ్చిన దయం 7 గంటలు ఏం చెప్తాం పట్టుదని ఆలోచించండి. పరమాత్మ అంతగా తిరిగాడు, అన్ని లోకాలను కొలిచాడు కాబట్టి ఉత్తముడు. తన పరువు చూసుకోలేదు, తన పేరు చూసుకోలేదు, తన గుణాలు చూసుకోలేదు, మన కోసం వచ్చాడు. ప్రతి వాడి శిరస్సులో పాదం పెట్టాడు. మనం అడిగామంటే పాద కూడిని మనందరికీ ప్రసాదించాడు. చెట్టు, చేమ, కొమ్మ, రాయి, ముళ్ళు, రప్ప, గాజు అన్ని తొక్కాడు పాదంతో. ఆ పాదానికి ఎన్ని గాయాలయ్యాయో, ఎంత ఇబ్బందులు, ఎంత కందిపోయిందో ఏ ఒక్కరైనా చూశాడంటే అయ్యో మా స్వామి ఒక్కడ అన్నాడండి. తప్పదు కాబట్టి ఒక ఇద్దరు పాలు పంచుకున్నారు. స్కాందంలో శంకరుడు చెప్తారు, స్వామి వామనుడు త్రివిక్రముడై, మనకు అందులోనే వైష్ణవ ఖండంలో విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది, స్కాంద పురాణం. చాలా మంది స్కాందం చేయమండి, మేము వైష్ణవం, మేము అది చదువుతామా అని తెలియదంటారు. అందులో అంతా ఉంది అంటే శంకరుడు స్వయంగా చెప్తారు, పరమాత్మ పాదాన్ని పైకి తాకితే అతనికి అయిన బాధ ఎవ్వరూ చూడలేదు. అక్కడి దాకా పాదం పోయింది, ఎక్కడి దాకా సత్యలోకం దాకా వెళ్ళింది. మా నాన్నగారు ఉన్నారే, శంకరుడి నాన్నగారికి ఎవరా కదా, ఎక్కడికి పుట్టాడు? బ్రహ్మ యొక్క బొమ్మల నుంచి పుట్టినవారు రుద్రుడు. మా నాన్నగారు, మా తాతగారి పాదం వస్తే తన తండ్రి పాదం, తండ్రి మరి బ్రహ్మకు మా నాన్నగారి పాదం ఇక్కడ దాకా వచ్చింది, మర్యాద చేయకుంటే మర్యాదగా ఉండదని చేతిలో ఉన్న కమాండాలతో నీళ్లు పోతుంది పాదం మీద. దాన్నే మనం బ్రహ్మ కడిగిన పాదం. మా నాన్నగారు పాదం కడిగారు, ఆ కడిగిన పాదం మా తాతగారిది కాబట్టి ఆ తీర్థాన్ని నేను గ్రహించాను. మీరిద్దరం తప్ప ఆయనను పట్టించుకుంటే ఒట్టు. నా రాజ్యం వచ్చిందని ఇంద్రుడు పోయాడు, నా రాజ్యం వచ్చిందని వైద్యుతోటి పోయాడు. అయ్యో స్వామి, చెట్టనక, గుట్టనక, రాయనక, రప్పనక, మూడనక, వ్యాధనక అంతా కొలిచాలి. నీ పాదం ఎంత కందిందో కదా, ఒక్కడన్నా చూశానండి. నీవు ఎవరు సంతోషిస్తారని ఇంత పని చేశావయ్యా? ఎవరన్నా అడిగారా నిన్ను? నా శిరస్సును తాకమని అడిగారా ఎవరైనా? అయినా అడిగారా? తల్లి లాగా వ్యవహరించావు. తల్లి తన పాపను ఒడిలో పెట్టుకొని పడుకుంటుంది తన పక్కలో కదా. పడుకున్న తల్లి పిల్లవాడు మధ్యన పొర్లి కింద పడ్డారేమో చేయి పెడతా ఉంటుంది. వాడు అడుగుతాడండి పిల్లవాడు, అమ్మ నేను ఒళ్ళో పడుతున్నాను, మధ్యన దారి కింద పడతానేమో, ఒకప్పుడు చేపెట్టి చూడమ్మా అడుగుతాడండి. తల్లి ఏం చేస్తుంది? చూస్తుంది. అలాగే మనం అడుగుతామని స్వామిని రక్షిద్దామని మన జరగడం మన చాలా గొప్ప. ఇంతకంటే దయాగుణం ఎక్కడుంటుంది? ఓంగి ఊలకు అలంత ఉత్సాహం. ఇలాంటి వాడు పరమాత్మ. అది వామనావతారం. చాలా మందికి వామనావతారం పరిదెక్కడ వచ్చి పాతాళ లోకానికి పంపించి అన్యాయం చేశారని అనుకుంటారు తెలియని వారు. ఇంద్రునికి 3 లోకాలు ఇచ్చాడు, పరిచక్రవర్తికి 1 లోకమే ఇచ్చాడు. రసాతలం. తప్ప గొప్ప తెలియని వారికి తప్పు, తెలిసిన వారికి గొప్ప. ఎందుకంటే స్వర్గ మత్స్య అని మన లోకాలంటే భూ భువ గువాహనమే ఈ 3 లోకములు బ్రహ్మకు ఒక పూట కాగానే, అంటే సాయంకాలం కాగానే ప్రళయంలో కొట్టకపోతాయి. ఉండవు 3 లోకాలు.
నైమిత్తిక ప్రళయం రాగానే ఈ 3 లోకాలు పోతాయి. రసాతలం మాత్రం బ్రహ్మకు 100 ఏళ్ళు వచ్చేదాకా ఉంటాయి. కల్పకాలం ఉండేది రసాతలము, పూట ఉండేది 3 లోకాలు. ఒక పూట ఉండే లోకాలు ఇంద్రుడికి ఇచ్చి 100 ఏళ్ళు ఉండే లోకాన్ని పల్లెటూరికి ఇచ్చారు. మరి ఎవరికి మేలు చేసినట్టు స్వామి? అందుకే ఉత్తమం ఇలాంటి పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరించి, అంటే భగవంతుణ్ణి చూడలేకున్నా భగవంతుడి నామాన్ని కీర్తించేసారయ్యా. మనం ఎక్కడున్నా ఆయన ఎక్కడున్నా పేరు మనకు కాపాడుతుంది. భగవంతుడి నామాన్ని ఉచ్చరించడానికి ఎలాంటి యోగ్యత పని లేదు. స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని పూజ చేసి అప్పుడు నారాయణ నామ ఒప్పుదామని. సంధ్యావందనం ఏంటి? కేశవాయ స్వాహ నారాయణ అవి పేరు. ఆయన పేరు సరిస్తేనే పవిత్రత అండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోమివ యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. పరమాత్మ నామమే సకల మిగతా పవిత్రతలను కలిగిస్తుంది. మరి దానికి ఇంకో నామం కదా. గంగా నదిలో స్నానం చేయడానికి బయలుదేరిన వాడు మొదటి ఇంకో నదిలో స్నానం చేయడానికి పోవాలా? కాబట్టి భగవంతుని నామాన్ని సంస్మరించడానికి కొత్తగా పరువు తెచ్చి పెట్టుకోవాల్సిన పని లేదు. ఎలా ఉంటే అలాగే పరువు. విభిడనుడు ఉన్నాడు, సముద్రం ఒడ్డుకు వచ్చాడు, రాఘవం చరణంగా స్నానం చేశాడా? కొంచెం తీసుకొని వచ్చాడు. ఇంకో ఆమె ఉంది, ఎవరనే? ద్రౌపది. స్నానం చేసే ప్రార్థించిందా? అసలు ఆమె స్నానం చేయడానికి వీలుగా ఉందా? రజస్వరగా ఉద్దేశం తల్లి పవిత్రాలు కదా. గజేంద్రుడు ఉన్నాడు, గురువులో కూర్చొని పెట్టాడు. నీవే తప్ప ఈ తప్పాలందరూ మంది పద్ధతులు అవే ఈశ్వర కాబట్టి. కాబట్టి భగవంతుడి నామాన్ని సంకీర్తించడానికి ఎలాంటి పవిత్రత తెచ్చి పెట్టుకోవలసిన అవసరం లేదు. అంతేకాదు భగవంతుణ్ణి ద్వేషించిన వాడు కూడా భగవంతుని నామాన్ని ఉచ్చరించక తప్పదు. తిట్టాలి. ఎవరు తిట్టాలి? దేవుడా నీకు బుద్ధి లేదు, దేవుడా నీకు సత్యం లేదు, దేవుడా అధర్మం చేస్తున్నావు నువ్వు, దేవుడా నన్ను కాపాడటం లేదు. అవునండి, చిట్టుపాటికి మోసం ఎందుకు వచ్చింది? తిట్టిన 50 గిన్నెలో 100 సార్లు కృష్ణ కృష్ణ కృష్ణ. కృష్ణ నీకు బుద్ధి లేదు, కృష్ణ నువ్వు జారుడవు, కృష్ణ నువ్వు తొరుడవు, కృష్ణ నువ్వు వీరుడవు, కృష్ణ నీకు బలం లేదు. ఏమవుతుందండి వారికి? ఒకడున్నాడు తెలుసా? ఎవరు? కేసరి వసన ఒక రాక్షసుడు. వాడికే కందుకక్కిడ అని ఇంకో పేరు. వాడికి భగవంతుడి పేరు తన చెవికి వినరాకూడదు. తన ముందర నారాయణ అన్నవాడి నాలుక పోచేస్తాడు, మెడతే పోచేస్తాడు. రాక్షసుడు బలం ఉంది, ఏం చేస్తాం? భార్య తెలివిగలది, ప్రిపేర్ భయం ఆడవింటారు. భార్య తెలివిగలది కాబట్టి ఏమంటే నీకు ఇష్టం లేకుంటే ఆనందం పడేందుకు మరేం చేయాలి? మీరు వినకండి, వినకండి. అదేంటి నేను పోతుంటే అంతే విన్నారా? ఏర్పాటు చేసుకోండి. ఏం చేయమంటారు? అయ్యో అది కూడా చెప్పాలా? 2 గంటలు గడుపుకుంటుంది. మీరు పోతుంటే గంటలు మోగుతూ ఉంటాయి. ఎవరేమన్నా మీకు చెప్తారు. చాలా బాగా చెప్పారు, బాగా అన్నాడు. గంటలు గడిపోతూ చూస్తున్నారు. అప్పటి నుంచి వాడి పేరు గంటాకర్ముడు. అదే వచ్చింది వాడు. కానీ వాళ్ళకి కట్టుకొని పోతుంటే ఏమయ్యా నాకు ఏంటి అదే గంటలు నవ్వలేదా? గంటలే అనుకో, చెవులో కట్టుకున్నావేంటి? అయితే నీకు తెలియదా? నాకు నారాయణ అంటే మహాకోపం.
నాకు నారాయణ నిండా వద్దు. మీరందరూ నారాయణ అంటారు కదా, నారాయణ ఎప్పటికీ అండగలుగుతుంది. ఏమైంది? ఈయన అడిగిన ప్రతి వారికి 4 సార్లు నారాయణ అంటున్నాడు. తప్పదు. భగవంతుడిని ద్వేషించేవాడు కానీ ప్రేమించేవాడు కానీ భగవంతుడి పేరే పాడాలి. అమ్మ మీద కోపం వచ్చి అమ్మను కొడడానికి కథ తీసుకొని వాడు పొరపాటున కారు దారి పడి దెబ్బ వేసి ఏమంటారండి? అమ్మాని అంటాడు, నాన్న అన్నాడు అంటాడండి అన్నాడు. అలాంటిది అమ్మ పని ఏం చేస్తాం? అలాంటి వాడే నారాయణ. కోపం వచ్చినా ఆపేదే దిక్కు, ప్రేమ పుట్టినా ఆపేదే. ఇచ్చిన పెళ్ళు తింటారే వచ్చినట్టు. అందుకే ఉత్తమం పేరు పాడి ఇలాంటి పరమాత్మ నామ సంకీర్తనం చేసి నాంగల్ నంపావై కూర్చార్తి మీరాడినాల్ మేమంటే ఏ కోరికలు లేని మేము లోకా సమస్త సుఖినో భవంతు అని అన్ని లోకములు బాగుండాలని కోరే మేము భాగవత్ ఆచార్య కైంకర్యం కంటే వేరే దాన్ని అభిలిషించని మేము నంపావైపు మా వ్రతానికి వర్షం పడేటువంటి వ్రతానికి శాస్తి నీరాయినా పూర్తి చేసి స్నానం చేస్తే ఏమవుతుంది? తీంగు ఇన్ని నాడెల్లా లోకములకున్న అన్ని బాధలు తొలగిపోతాయి. ఏముంటాయి బాధలు? ఈటి బాధలు అంటాం. ఎన్నుంటాయి? 6 ఉంటాయి. రైతులకు మనందరికీ అతివృష్టి, అనావృష్టి, ఎరుకలు, చిలుకలు, మిడతలు, రాజు. అవునండి. వాన పడలేదు, పంట పండదు. బాగా పడింది, వరద కొట్టుకుపోయింది. ఈ 2 లేవు, మంచి విత్తనం వేసాం, చిలకలు వచ్చేసి. అవి రాకుండా చూసాం, చిలకలు వస్తాయి. అవి రాలేదు, మిడతలు వస్తాయి. ఇవన్నీ రాలేదు, బాగా పంట పడింది, రాజులు వస్తారు. నా బాగా వచ్చింది చెప్పి ట్యాక్స్ ఏంటది? ఇన్కమ్ ట్యాక్స్ ఆడబాగంటే అంటారు. ఇన్ని బాధలు మనకి. ఇవన్నీ లేకుండా ఉంటాయి. ఎలా లేకుండా ఉంటాయండి? భగవంతుని నామాన్ని సంకీర్తన చేస్తే ఇలాంటి బాధలేవి ఉండవు. ఎందుకు? ఎత్ర అష్టాక్షర సంసిద్ధ మహాభాగో మహీయతే నత్ర ధ్యాని దుర్భిక్ష సంకర సంభవంతి. అష్టాక్షరీ మంత్రాన్ని జపించే మహానుభావుడు ఉన్న చోట వ్యాధులు కానీ, కరువు కానీ, దొంగలు కానీ ఉండరు. అందుకే ఎలాంటి బాధలు. తింగళ్ళు 3 పేరు. అంతేకాదు, నెలకు 3 వానలు పడతాయి. అలా మాత్రం పడతాయి. అతను నెలకు 3 వానలు ఎందుకు పడతాయి? 9 రోజులు ఎండ కాస్తే 10వ రోజు వర్షం పడాలి. మనకు 9 ఏళ్ళు కాస్తే 10వ ఏళ్ళు పడుతుంది. ఇలా ఎందుకు పడాలండి 3 వానలు అంటే? ఎలా పడతాయి? బ్రాహ్మణులు తమ ధర్మాన్ని సక్రమంగా ఆచరిస్తే 1 వాన పడుతుంది. రాజు ధర్మంగా పరిపాలిస్తే ఇంకో వాన పడుతుంది. స్త్రీలు పాతివ్రత్యంతో వ్యవహరిస్తే 3వ వాన పడుతుంది. ఈ 3 లేకుంటే ఇప్పటిదాకా ఇందుకు తింగడు 3 పేరు. ఇంత బ్రహ్మాండమైనటువంటి వాన పడితే జల సమృద్ధి ఎక్కడ చూసినా నీళ్లు బాగా ఉంటే పైరు బాగా ఏపుగా పెరుగుతుంది. ఇలా పైరు ఏపుగా పెరిగితే ఒకదాని ఇంకో దానికి మధ్యన ఉన్న నీటిలో పెద్ద పెద్ద చేపలు గంతులేస్తూ ఎగురుతూ ఉంటాయి. చేపలు తిరిగేంత నీరు ఉందన్నమాట. తినడానికి నీళ్లు చేపలు బాగున్నాయి. అంత సమృద్ధిగా నీళ్లుంటాయి. అంత సమృద్ధిగా నీళ్లుంటే అందులో తామరలు వికసిస్తాయి. ఆ వికసించినటువంటి తామరలలో తుమ్మెదలు, గండు తుమ్మెదలు మకరందాన్ని బాగా పానం చేసి ఆ మత్తులో నిద్రపోతాయి.
గుండెలు నిద్రపోతాయి, చేపలు గంతులేస్తాయి. ఇది పంట యొక్క సమృద్ధి. దీని తర్వాత ఇక పాడి గురించి చెప్తున్నారు. పాడు పితకాలి అనుకున్నవాడు ధైర్యంగా గోశాలలోకి ప్రవేశిస్తారు. ధైర్యం ఎందుకని? గోమూత్రం, గోమయం, వర్షం ఇట్టని అంత కాలు పెడితే జారి పడుతుంది. కానీ గట్టిగా కాలు పెట్టగలగాలి, జారి కింద పడకుండా వెళ్ళగలిగాలి. అలా గోశాలలోకి ప్రవేశించి గోవుల దగ్గర నిలబడి పోవడం కాదు, కూర్చోవాలి, స్థిరంగా కూర్చోవాలి, కింద కుండ పెట్టాలి. నేను చెప్పుకున్న పరమాత్మ యొక్క ప్రభావంతో ఆవులన్నీ బాగా బలిసి ఉంటాయి, బాగా కనుకట్లు కూడా బలిసి ఉంటాయి. ఇలా స్థిరం పట్టుకొని లాగాలి. రెండేళ్లతో కాదు, 2 చేతులతో స్థిరం 4 ఉంటాయి, పొదువు కావు. ఒక్క స్థిరాన్ని 2 పట్టుకొని లాగితే కానీ పడతాం. ఒక్కసారి లాగితే కుండ నిండేదాకా పాలాగవు, కుండ నిండినా ఆగవు. కుండ నిండేలో కుండ తెచ్చి పెట్టాలి. ఇలా నీవు ఎన్ని కూడా ఇవ్వండి ఉంటాయి. ఇలా కుండలు కుండలు కుండల కొద్ది పాలించే ఉదారమైన ఆవులు అంటున్నారు. ఆండాడమ్మకు ఆవులు ఉదారములే, గేదెలు ఉదారములే, రేపటి ఉదారులే, అంతా ఉదాహరణ. ఏం చేస్తున్నారు? ఈ మాట ఆడన్నాడు. ఇది స్వామి మాట. ఆత్మో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ ఉదారా సర్వైతే జ్ఞానీచు ఆత్మయోగేమతం. నన్ను ప్రార్థించేవారు, నన్ను యాచించేవారంతా ఉదారులే. ఇది ఎక్కడి పాటండి? మనకు తెలిసి ఉదారులంటే ఇచ్చేవారు కదా, మరి స్వామి తీసుకునేవారు. ఇది అంటే నా ఇష్టం, నేను మతాను, నా ఇష్టమయ్యా నేను అంటాను. అంటే ఇష్టం అంటే ఎందుకో చెప్పండి. పిచ్చివాడా, నా నుంచి ఏ కొంచెమో తీసుకున్నవాడు నాకు మొత్తం ఇచ్చినవాడు కదయ్యా అన్నాడు. మరి విచారణ మనకి ఏం తెలుసు? శాస్త్రం తెలిస్తే కదా. మరి ఏమని శాస్త్రం? మనకు ఆవరణ వచ్చినది, స్వామి నీవేళ్ళ పైతప్పాలని అడుగు అన్నాం, ఆయన వచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? మహానుభావ పరమాత్మ ఆత్మప్రాణ ప్రదాయన అర్జున గర్భ ఆవర్తక వీరబంధవ చరణాల రక్షక, ఆయన ఒకటిస్తే మనం 5 ఇచ్చాం. బిరుదులండి వాళ్ళు కూడా బిరుదు కొనుక్కుంటున్నారు కదా కదా, ఎవరు చెప్పుకోవాలండి? పరమాత్మ ఒకటి ఇచ్చాడు, మనం స్వామికి 1000 ఇచ్చాం, 1,00,000 ఇచ్చాం. ఎక్కడ ఎవరిని? ఆయన గుణాలే కదండి. అతని గుణాలు అతను మనకి ఇవ్వడం వల్ల మనకు తెలిసి మనం అతనికి ఇస్తున్నాం. ఎవరు ఇస్తున్నారు లెక్క? ఆయన ఇచ్చేది ఒకటి, మనకి ఇచ్చేది 1000. ఇక్కడ మనం ఉదాహరణ ఉదాహరణ సర్వైతే వీళ్ళంతా ఉదాహరణలు నాకు ఇది ఇస్తున్నారు. స్తోత్రప్రియుడు పరమ ఆ తల్లి కాబట్టి ఆయన వస్తారు. ఆయన శాస్త్రంగా అమ్మవారి ఏమవుతుంది? 6 నెలలు సమాజం చేసేది అంటారు కదా. మరి ఆమె ఏమంటే వాళ్ళు చూస్తాడు. ఈ పశువులన్నీ ఉదాహరణలు, పెద్ద పశువులు. యుద్ధముడు పెద్దగా ఉన్నాడు, పైరు పెద్దగా ఉంది, పశువులు పెద్దగా. ఇలా లింగాల సెల్వం నిరయిందు. ఇలా పాడి పంట భోగము, పరమాత్మ యొక్క నామ సంకీర్తనము నిరంతరము ఆగకుండా రేపల్లెవాడ భూమండలం అంతా సకల సంపదలతో నిండి ఉండాలి. తాము వ్రతము చేయడానికి ఆమోదించినటువంటి పెద్దలకు మేలు కలగాలి అని ఆండాడమ్మ కోరింది. అంటే మనకు ఒక అర్థం మాత్రమే అయింది, అది కూడా అయిందని అనిపించుకున్నాం. నిజం కదా. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి విజయదార్థానికి ఇవాళ సమయం లేదు కాబట్టి ఇవాటిలాగా రేపు విజయదార్థాన్ని చెప్పుకొని
తర్వాత పడదని చెప్పుకున్నా. ఎప్పుడో రాదు ఈ బ్యాలెన్స్ ను నీళ్లు చేసుకుందాం ఆయన చెప్పినప్పుడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యస్తు భవస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః.